క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనములు కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యముల నుండి మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వివాహాన్ని గూర్చి రాశాడు. ఆ తర్వాత వివాహమునకు శత్రువులను గూర్చి ప్రభువు రాశాడు. వేశ్యా సంగులు వ్యభిచారులు అని అన్నాడు. వివాహము అన్నింటిలో కూడా ఘనంగా నిర్వహించుకోవలసిన బాధ్యత ఉంది. అంటే పెళ్ళి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని కాదు, అది ఎట్లున్నా అది వేరు సంగతి. వివాహ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. వివాహ వ్యవస్థను ఘనంగా నిర్వహించుకోమని. ఎందుకనగా ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఆయన దాని మీద శ్రద్ధ కలిగినవాడు. మానవుల క్షేమార్థమై వారి బాగోగుల నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ వివాహం. అంచేతనే ఆయన దీన్ని పదిలంగా ఉంచుకోమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. జాగ్రత్తగా చూసుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇటువంటి వ్యవస్థను జాగ్రత్తగా కాపాడాలి అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వివాహ వ్యవస్థకు శత్రువులు పలు రకాలుగా ఉన్నప్పటికీ కూడా ప్రధాన శత్రువు ఏమిటంటే వ్యభిచారం. అది దేహమును పాడు చేస్తూ ఉంది. అలాగే భాగస్వామితో చేసిన నిబంధనను ఉల్లంఘిస్తూ ఉంది. దేవుని ఎదుట మనలను దోషులుగా నిలబెడుతుంది. దీనివల్ల కలిగేటువంటి సామాజిక నష్టాలను కూడా మనం గ్రహించాలి. వ్యభిచారం వలన అనేక మంది కుటుంబాలను పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దీనివలన హత్యలు కూడా జరిగాయి, ఆత్మహత్యలు జరిగాయి, కుటుంబాల్లో అశాంతి, నెమ్మది లేని స్థితి, ఇవన్నీ కూడా దీని వలన అనగా వివాహ వ్యవస్థకు శత్రువుల వలన జరిగినటువంటి పనులు అని మనం గుర్తుంచుకోవాలి. ఈ కార్యాలు వివాహ వ్యవస్థకు శత్రువులు. అపవాది మనుషుల మనస్సుల్లోనికి చులకన భావాన్ని తీసుకొని వచ్చినాడు. మనం ఎట్లా బ్రతికినా పర్వాలేదులే అని, నీతిగా బ్రతకడం అక్కర్లేదులే అని. పురుషుల మనస్సులో మాత్రమే కాదు, స్త్రీల మనస్సులో కూడా అనేక మంది స్త్రీల పరిస్థితిని చూడగా పవిత్రతను అంత ప్రధానమైనదిగా భావించట్లేదు. లోగడ పురుషుల మీద ఆ నేరం ఉండేది, కానీ ఇప్పుడు అందరూ ఏకమయ్యారు. ఈ మాటలు వింటూ ఉండగా దయతో సంగతిని జ్ఞాపకం చేసుకునండి. వివాహమైనా కాకపోయినా నీ దేహం నీది కాదు, కాబోయే నీ భాగస్వామిది. అందువలన నువ్వు పరిశుద్ధంగా జీవించున్నంతకాలం దేవుని మాటను ఘనపరుస్తున్నావు అని అర్థం. వివాహమైన తర్వాత అది నీ భాగస్వామిది. భార్య దేహం భర్తది, భర్త దేహం భార్యది. ఒకరి దేహం మీద ఒకరికి అధికారం ఉంది. కనుక వివాహం అయ్యేంత వరకు నా ఇష్టం, వివాహం అయిన తర్వాత మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఈ ఆలోచనను మనస్సు నుండి తొలగించుకోవాలి. ఎందుకంటే వివాహానికంటే ముందు ఇష్టానుసారంగా బ్రతికి వివాహమైన తర్వాత మనస్సుతో అడ్జస్ట్ కాలేక, మనుషులతో అడ్జస్ట్ కాలేక అపరాధ భావంతో బ్రతికే వాళ్ళు చాలామంది. పాత సంబంధాన్ని మళ్ళా పునరుద్ధరించుకొని జీవితాన్ని, కుటుంబాన్ని, సంసారాన్ని పాడు చేసుకునే వారు చాలామంది. భర్తకు పుట్టు రోషం మహారౌద్రం గలది, ప్రతీకార సమయం ముందు అట్టివాడు కనికరమును చూపడని వ్రాయబడినట్లు హత్యలు, ఆత్మహత్యలు వీటి ద్వారానే జరుగుతున్నాయి. గనుక వివాహాన్ని ఘనమైనదిగా నిర్వహించుకోవాలి. పాపం ప్రవేశించుకుంటే చాలు, పాపం ప్రవేశించకపోతే చాలు.
మిగతా విషయాలన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ పాపం మాత్రం అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం లేనటువంటిది. అది గుర్తించాలి. కనుక దేవుని వాక్యాన్ని మనం చూడగా మనకు అర్థమయ్యే సంగతి ఏమిటంటే, వివాహ వ్యవస్థను ఘనంగా నిర్వహించుకోవాలి, చూసుకోవాలి. వివాహ వ్యవస్థలో ప్రవేశించిన స్త్రీ పురుషులు తమ మనస్సు మరొకరి మీద కానీ, తమ ఆలోచనలు మరో విధంగా కానీ ఉండడానికి వీల్లేదని గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలను ఈ సమయమందు మీ దృష్టికి నేను తీసుకుని రాదలిచినాను. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. జారత్వములు జరుగుతూ ఉన్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మములు నడుపవలెను. ధర్మములు నడిపి తీరాల్సిందే. ఎక్కడ ధర్మం నడపబడదో అక్కడ అధర్మం ప్రవేశిస్తుంది. కాబట్టి అధర్మం ప్రవేశించడానికి కారకులు ఎవరంటే, ధర్మాన్ని సరైన రీతిలో నడపనటువంటి వారే. అది మనం గుర్తుంచుకోవాలి. 4వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 7:4. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. 10వ వచనం, మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధానపడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె తనతో కాపురం చేయని ఇష్టపడినలా అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఇవి కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలోని కొన్ని వచనాలు. వివాహ వ్యవస్థ ఎలాగున ఉండాలో ఆ సంగతిని గురించి దైవ గ్రంథం చెబుతున్న మాటలు. ప్రతి స్త్రీకి సొంత భర్త, సొంత భార్య. ఇది వివాహ వ్యవస్థ. 3వ వచనం, వారి వారి ధర్మాలు నెరవేర్చుకోవాలి. ఒకరి దేహం పైన మరొకరికి అధికారం లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరి ధర్మములను ఒకరు నెరవేర్చుకుంటూ గాను వారిద్దరు జతపరచబడ్డారు అనేటువంటి ఆ శ్రేష్టమైన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం నుంచి, నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో ఊబకు జలమును త్రాగుము. ఈ మాటలు మరీ అర్థం చేసుకోలేనివి ఏం కాదు, కానీ సొలొమోను కొంచెం మార్మికంగా చెప్పిన మాటలు. అప్పుడు అవి మార్మికంగా ఉండవచ్చు, కానీ ఇప్పుడు విశదపరచబడినవి కదా. నీ సొంత, నీ సొంత, నీ సొంతం, నీ సొంతం, నీది అన్నాడు ఆయన. వివాహమైన తర్వాత ఇలాగ మనం చూడగలుగుతున్నాం. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నాది, నాది, నాది. కాబట్టి నీ సొంత కుండ, నీ సొంత బావి, నీ ఊటలు, నీ యవన కాలపు భార్య, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి అని వ్రాయబడి ఉంది. ఆమె ప్రేమ చేత నిత్యం బద్ధుడవై ఉండుము, నాకు మాట జార స్త్రీ అందు నీవేళ బద్ధుడవై ఉందువు అని గట్టిగా దేవుని వాక్యం చెబుతుంది. అంటే వివాహ వ్యవస్థలో ఉండవలసినటువంటి సంగతులను దేవుని వాక్యం గట్టిగా చెప్తుంది. నేను ఇలాగున అంటాను, మనము ఇతరుల నుంచి, సమాజము నుంచి ఏమీ నేర్చుకోవలసిన అక్కర లేకుండా, ఆ మాటకొస్తే ఇతర ఏ గ్రంథం నుండి ఏమీ నేర్చుకోవాల్సిన అక్కర లేకుండా జీవిత సంబంధమైన ప్రతి విషయాన్ని మనము దేవుని వాక్యంలో చూడగలం. ఎవరేమి చెప్పాల్సిన అక్కర లేకుండా, ఎవరేమి నేర్పించాల్సిన అవసరం లేకుండా, జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గురించి దైవ గ్రంథం మనకు చెబుతుంది. ప్రతి విషయం అని అన్నానే అందులో అన్నీ ఉన్నాయి. భార్యాభర్తల సాంసారిక జీవితాన్ని గురించి కూడా దేవుని వాక్యం చాలా చక్కగా చెప్తుంది. ఎందుచేతననగా ఈ వివాహ వ్యవస్థ ఎక్కడ పతనం అవుతుందో, వివాహపు విలువలు ఎక్కడ పతనం అవుతాయో
అక్కడ సమాజం పాడవుతుంది, పతనమవుతుంది. సమాజం ఎక్కడ పతనం అవుతుందో, పాడవుతుందో, దేవుని ఉద్దేశాలు పాడవుతాయి. అపవాది ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశాలను పాడు చేయటం. దాంట్లో మొదటిది ఏమిటి అంటే ఇదే, ఈ వివాహ వ్యవస్థ. కాబట్టి అలాగున ఈ వ్యవస్థను పాడు చేయటానికి అపవాది సదా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దేశాలతో సంబంధం లేదు, వేషభాషలతో సంబంధం లేదు. మనుషులు ఎక్కడ ఉన్నారో అక్కడ అంతే. మనుషులు ఏ స్థలమందు ఉన్నారో ఆ స్థలమందు. గనుక మనుషుల జీవితాలను పాడు చేయడానికి అపవాది సంకల్పించుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే ఎవరి ధర్మములను వారు నిర్వహించాలి. ధర్మమును మర్చిపోవడం అధర్మం. ధర్మాన్ని విస్మరించడం, ధర్మాన్ని మర్చిపోవటం, ధర్మాన్ని నెరవేర్చకపోవటం అధర్మానికి అవకాశం ఇస్తున్నట్లే. మర్చిపోకండి. అధర్మం ప్రవేశించిన తర్వాత నా తప్పేముంది అంటే కుదరదు. ఎవరి బాధ్యతలను వారు నెరవేర్చవలసిన అవసరం ఉందని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. సేవా జీవితంలో కూడా మనం చూడగా మరి పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 5వ వచనం, తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలె కేఫా వలె విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా అని ఒక మాట అలాగనన్నాడు. విశ్వాసురాలైన భార్య. మనము ఈ దారిలో ఉన్నాం కాబట్టి విశ్వాసిని చేసుకోవాలి. దేవుని మనస్సును అర్థం చేసుకున్న పురుషుడు దేవుని మనస్సును అర్థం చేసుకున్న స్త్రీని పెళ్లి చేసుకోవాలి. వారు ఏక శరీరమగుదురు అనే మాటను మనం గుర్తు చేసుకుంటాం. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనమునందు. అయితే ప్రియులారా, శరీరము ఏకం కావటం కాదు, మనస్సు ఏకం కావటం అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనస్సు ఏకమైతే శరీరాలు ఏకమవుతాయి. శరీరం ఏకమైన మనస్సు ఏకం కాకపోతే అదో మానసిక వ్యభిచారం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం నందు 4వ వచనంలో ఒక మాట చదివాం మనం. దేవుడు వేశ్యాసంగులకును వ్యభిచారులకును అని అన్నాడు. వేశ్య సాంగత్యానికి మనసుతో పని లేదు, ధనముతో మాత్రమే పని. కుటుంబ జీవితానికి ధనము కాదు, మనస్సు. అందుచేత వివాహ వ్యవస్థ, దాన్ని నిర్వహించుకోవలసిన విధం ఇత్యాది విషయాలన్నీ దేవుని వాక్యం చాలా వివరంగా క్లియర్గా మనకు చెప్తూ ఉంది. అందుకే ఈ వాక్యం దగ్గర నిలిచి ఆ సంగతులను చెప్పాలని తలంచుతూ ఉన్నాను. ఇది అన్ని విషయంలో ఘనమైనది కాబట్టి వివాహ వ్యవస్థను ఘనపరచువాడు దేవుని ఘనపరుస్తాడు. వివాహ వ్యవస్థను అర్థం చేసుకునేవాడు దేవుని అర్థం చేసుకుంటాడు. వివాహ వ్యవస్థలోని పరమార్థాన్ని అర్థం చేసుకున్నవాడు తాను కూడా ప్రభువుతో ఏకమగులాగున తన జీవితాన్ని కొనసాగించుకుంటాడు. ఈ సంగతులన్నీ కూడా కేవలం వివాహ వ్యవస్థలో దేవుడు మన కొరకు దాచి ఉంచాడు అనే సంగతిని మనము మరచిపోకూడదు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెను, పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. దేవుడు చాలా గట్టిగా ఉన్నాడు ఈ విషయంలో. హి సో పర్టికులర్. ఎందుకంటే ఆయన ఇచ్చిన దేహం ఇది. ఆయన ఇచ్చిన దేహం మంది కాదు, మనం సృష్టించుకోలేదు దీన్ని. కాబట్టి ఆయన ఇలాగన్నాడు, మనిషి ఏ పాపం చేసినా అది దేహానికి వెలుపల ఉంది, కానీ దేహంతో జరిగించేటువంటి పాపం వ్యభిచారం. మనుషుడు చేయు ప్రతి పాపం దేహమునకు వెలుపల ఉంది, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అనే మాట
కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది. జారత్వానికి మీరు దూరంగా పారిపోండి. మనిషి చేసే ఏ పాపమైనా దేహానికి వెలుపల ఉంది. దేహంతో జరిగించేటువంటి పాపం మాత్రం వ్యభిచారం, జారత్వం. దానికి దూరంగా మీరు పారిపోండి అని ఆయన అన్నాడు. కాబట్టి దేహాలు మనవి కాదు. జారత్వం జరిగించేవాడు సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తూ ఉన్నాడు. ఈ దేహం పాపం కోసం కాదు, పరిశుద్ధాత్ముడి కోసం. ఈ దేహం దుర్నీతి కోసం కాదు, నీతి కోసం. దేహం దేహ సుఖం కోసం కాదు, దాన్ని ఇచ్చిన దేవుడి కోసం. అంచేత బాధ్యత చాలా గొప్పది, చాలా పెద్దది. దేవుడు మనకిచ్చిన దేహాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా తిరిగి ఆయనకు అప్పగించుట మన బాధ్యతగా ఉండి తీరాలి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెను. పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. దేవుడు వేశ్యాసంగులకు వ్యభిచారులకు తీర్పు తీర్చును. దేవుడేం ఊరుకొండేవాడు కాడు. దేహం ఇచ్చింది ఆయన. ఇష్టానుసారంగా బ్రతికితే దాని విషయమై తీర్పు పొందవలసి ఉంది. ఏమిటా తీర్పు అని అనగా, దేవుని వాక్యం నుంచి మీ కొరకు నేను ఒక వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకంతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. వ్యభిచారులు అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. వ్యభిచారులు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. బైబిల్ గట్టిగా చెప్పే మాట. ఆయన తీర్పు అదే, దేవుని తీర్పు అదే. నా దేహం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అంటే ఒక కాలం రాబోతుంది. నేను ఎందుకు అట్లా బ్రతికానా అని చింతించేటువంటి కాలం. అర్థమైంది ఈ మాట? యవన ప్రాయమునందు నడిప్రాయమందును ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వారు, తమ భోగేచ్ఛలను నెరవేర్చుకున్నటువంటి వారు, మంచాన పడ్డాక వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను ఎందుకు అట్లా బ్రతికాను అని చింతించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధతతో నీతితో యథార్థవంతులుగా జీవించిన వారు నేనెందుకు యథార్థంగా బతికాను అని ఎవరైనా చింతించరు, సంతోషిస్తారు. ఎస్, నేను బతకాల్సిన బతుకు బతికాను, నేను జీవించవలసిన జీవన విధానాన్ని అనుసరించాను అని వారు ధైర్యంగా ఉండగలుగుతారు. గనుక ప్రియులారా, దేవుడు తీర్పు తీరుస్తాడు అనేటువంటి స్పృహ కలిగి మనం జీవించాలి. శోధనలు సహజం, శోధన సహజమైంది, కానీ జయించాలి. శోధనను జయించాలి. ఆలోచించకుండా మనసును కాపాడుకోవాలి. చూడకుండా నేత్రమును కాపాడుకోవాలి. వెరసి దేహాన్ని కాపాడుకోవాలి. అదే దైవ గ్రంథం మనకిచ్చేటువంటి ఆజ్ఞ. దీని విషయమై జాగ్రత్త కలిగి ఆయన మాటల చొప్పున, ఆజ్ఞల చొప్పున మనం నడుచుకుందాం. మరి ముగింపులోనికి వచ్చాం, కానీ ఒక చిన్న మాట అడగాలి. నీ జీవితం, నీ దేహం దేవుడిచ్చింది. దానిని మలినం చేసుకుంటే దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. ఆ మాలిన్యము నుంచి బయటికి రావాలి. పాప క్షమాపణ పొందాలి. పరిశుద్ధిని విమోచించమని అడగాలి. ఆయన పరిశుద్ధ రక్తం చేత ప్రోక్షించమని అడగాలి. అప్పుడే పాప క్షమాపణ పొందిన వారమై దేవునికి ఇష్టమై మనం జీవిస్తాం. పాప క్షమాపణ పొందకపోతే ప్రభువునకు దేహాన్ని ఇచ్చి జీవించాలని దేవుని పేట మనవి చేస్తూ ఉన్నా. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దీవించి దర్శించండి. మీ వాక్యం విన్నవారి హృదయాలను మీరు బలపరచండి. నాయన, పాపంలో బ్రతుకుచుంటే వారిని మీరు దర్శించి పరిశుద్ధత వైపు మరలించమని, అట్టి మనసు దయచేయమని వేడుకొంచు ఉంటున్నాం. పాప కారణమును బట్టి కుటుంబాల్లో కలతలు కలిగిన వారిని జ్ఞాపకం చేసుకొంచున్నాం. వారిని కూడా మీరు దర్శించండి. వారి మధ్య ఉన్న అంతరాన్ని తొలగించి
వారికి మారు మనసు కలిగించి సమీపస్తులుగా చేయండి. మీ మాటలు వింటున్న వారిని దర్శించి మహిమ పొందమని క్రీస్తుపేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.